డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదంతో పల్నాడు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు కళాశాల విద్యార్థులను చైతన్యపరచడంతో పాటు అనర్థాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా సమాచారం అందిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కానీ 100కు కానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. మన సమాజంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేది బాగా విపరీతంగా తయారైంది. దీనివల్ల పిల్లలు బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. పిల్లలు ఒక్కసారి కనుక ఈ మత్తుకి బానిసలు అయ్యారు అని అంటే, అలవాటు పడ్డారు అని అంటే దాని నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టం. దానివల్ల వాళ్ళు హెల్త్ పరమైన సమస్యలను ఫేస్ చేయాలి, ఆర్థికపరమైన సమస్యలను ఫేస్ చేయాలి, రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ బంగారం లాంటి భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి యువత పర్టికులర్గా చదువుకునే పిల్లలు అందరూ కూడా వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇటువంటిది ఏది వచ్చినా సరే ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1972 లేదా 112 ఆర్ 100 ఇలాంటి నెంబర్లకు మీరు కాల్ చేసి సమాచారం చెప్పినట్లయితే పోలీసులు అటువంటి వాటి మీద తీవ్రమైన చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. యువత అంతా కూడా చైతన్యవంతంగా ఉండాలి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి, మీ భవిష్యత్తుని మీరే కాపాడుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన పిల్లల యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా అని కంటిన్యూస్గా వాళ్ళ మీద ఒక వాచ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎటువంటి చిన్న చిన్న మార్పులు కనిపించినా కానీ మీరు ఇమీడియట్గా చిన్న స్టేజ్లోనే వాటిని గమనించితే మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఇట్లా మాదక ద్రవ్యాల గురించి, అమ్మకం గురించి కానీ, వినియోగం గురించి కానీ ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం చట్టాలు కూడా చాలా తీవ్రవంతమైన చట్టాలు ఉన్నాయి. ఒక గాంజాయి కేసులో పట్టుబడితే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. గాంజా కేసు ఒక్కసారి ముద్రపడిందంటే వాళ్ళ మీద ఒక షీట్ ఓపెన్ అవుతుంది, లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి యువత అందరూ కూడా అవేర్గా ఉండాలి, ఇటువంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలి, చక్కగా చదువుకొని బంగారం లాంటి భవిష్యత్తును నిర్మించి దేశానికి వెన్నుముకలాగా నిలబడాలని మా పోలీసుల తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.